తెలంగాణ రాష్ట్రంలో లోన్ యాప్లు మరియు బెట్టింగ్లు ఆడుతూ యువకులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. అలాంటి సంఘటననే మేడ్చల్ జిల్లా గుల్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని గౌడవెల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఓ యువకుడు సోమేష్ అనే యువకుడు ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో రాత్రి తన స్నేహితులకి ఇక్కడి లొకేషన్ పంపించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన తండ్రి తన స్నేహితులు చెప్తున్న విషయం ఏంటంటే గత కొన్ని రోజులుగా తను డల్లుగా ఉండడం, ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నాయనేసి తరచుగా చెప్తున్నాడని చెప్తున్నారు. ఓ పక్క ఐపీఎస్ అధికారి సజ్జనార్ బెట్టింగ్స్ యాప్పై పోరాటం చేస్తుంటే తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఇన్ఫ్లుయెన్స్ని అదుపులోకి తీసుకొని అరెస్టు చేసి విచారణ చేపడుతున్న నేపథ్యంలో మరోపక్క ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం చాలా బాధాకరం. వద్ద ఉన్నాము. మనతో పాటు తన స్నేహితుడు ఎవరైతే ఉన్నారో తనను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నాకు చెప్పండి, సోమేష్కి అసలు ఏం జరిగింది? సోమేష్ మార్నింగ్ కాల్ చేశాడు వేరే మా ఫ్రెండ్కి, ఇలాగా ఇబ్బందులు పడుతున్నాను అని చెప్పాడంట. ఏమైందేమో కనబట్టలేదు, పొద్దున 6 గంటలు రూమ్లోంచి వెళ్ళిపోయాడని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మేము రైల్వే ట్రాక్ అటు సైడ్ పోచంపల్లి రైల్వే స్టేషన్లో అయోధ్య ఇవన్నీ ఎత్తుకాము, ఎక్కడ కనబడలేదు. సరే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, బట్ మెసేజ్లు పెడుతున్నాం. కంపెనీ వాళ్ళకి కూడా కంపెనీ కీస్ కూడా ఈయన దగ్గర ఉంటాయంట. కంపెనీ ఒక గోడౌన్ మేనేజర్ కింద చేస్తున్నాడు. ఏం పని చేస్తాడు సోమేష్? గోడౌన్కి మేనేజర్ కింద చేస్తున్నాడు. ఎక్కడ వాళ్ళది? ప్రాపర్ అనకాపల్లి, ఇక్కడ మన పోచంపల్లిలో ఉంటాడు. అయితే అక్కడ మన కుంపల్లో జాబ్ చేస్తూ ఉంటాడు. బాగానే చేస్తున్నాడు. ఇప్పుడైతే అలాంటి ఏమి ఇబ్బందులు బెట్టింగ్లో ఏం లేవు. కానీ బట్ ఏమైందన్నది పర్సనల్ చెప్పండి, లవ్ అఫేర్లు అలాంటివి ఏం లేవు. కనీసం ఫ్రెండ్స్కి ఏమన్నా ప్రాబ్లం చెప్పుకున్నా బాగున్నాను. మాకు గతంలో ఆడుతున్నట్టుగా బెట్టింగ్ వాస్తవమేనా? అది వాస్తవమే, కానీ మానేసిండని బాగా తెలుసు. ఇప్పుడైతే అంత ఏం లేదు. ఇప్పుడు ఆర్థికంగా ఏమైనా ఇబ్బందులు నేను మీకు ఏమైనా చెప్పిండా? చెప్పలేదు. అదే చెప్పుంటే మేము ఏదో ఒకటి చేసి ఉండేవాళ్ళం కదా. ఫ్రెండ్స్ మాకు చెప్పకుండానే చేసిండి ఇది. కనీసం లొకేషన్ పెట్టినంత వరకు కూడా మాకు ఏం తెలియలేదు. లొకేషన్ పెట్టిన 10 నిమిషాల్లో నేను ఇక్కడికి వచ్చినా కానీ ఈ సిగ్నల్ పడ్డాకే నాకు లొకేషన్ పెట్టాడని అనుకుంటున్నాను నేనైతే. ఆర్థిక ఇబ్బందులు ఏమైనా స్టేటస్ పెట్టిండా? నాకైతే మనీ ప్రాబ్లం వల్ల అయితే చనిపోవట్లేదు, మైండ్ డిస్టర్బెన్స్గా ఉంది, అందుకే చనిపోతున్నానని చెప్పి స్టేటస్ పెట్టిండు. అది కంపెనీ నెంబర్తో పెట్టిండు. నార్మల్ నాకైతే రాలేదు స్టేటస్, ఫ్రెండ్స్కి వచ్చింది, వాళ్ళు చెప్పారు. లవ్ అఫేర్ అలాంటివి ఏమన్నా? అసలు అలాంటివి ఏం లేవు. మంచి కుర్రాడే, కానీ మాతోటి ఎప్పుడు క్రికెట్ అయ్యి ఆడుతుండే, బెస్ట్ మంచిగా ఉంటుండే, ఇబ్బందులు ఏం లేకుండా. పేరు ప్రశాంత్ కుమార్. అది సోమేష్ స్నేహితుడు ప్రశాంత్ చెప్తున్న వివరాలు. ప్రస్తుతం సోమేష్ తండ్రి రమణ గారు మనతో ఉన్నారు. అసలు ఏం జరిగిందో తన మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి రమణ గారు, మీకు ఎలా తెలుసు అసలు? ఫస్ట్ ఇంకెలా తెలుసు అంటే ఇంకెలాగా క్రికెట్లో ఆదివారం పూట అట్లా వెళ్ళాడు, వచ్చాడు, ఆడుకొని వచ్చాడు, డ్యూటీ పోయాడు. మరి నైటు మరి నిన్న వెళ్ళి మరి డ్యూటీ నుంచి వచ్చి మరి ఏం జరిగింది మనకు తెలియదు. అంతే. మరి ఇంకా ఇంట్లో ఏమని చెప్తున్నా నాకు ఇట్లా డబ్బులు ఇబ్బంది ఉంది, అవసరం ఉన్నది ఏది కూడా చెప్పలేదు. కాడనే ఫోన్ కొనుక్కోమని ఒక 20,000 వదిలేను అక్కడ అకౌంట్లో. 20,000 వదిలేస్తే ఫోన్ కొనుక్కుంటున్నా అని చెప్పాడు. అంతే, ఇంకేమీ లేదు. ఇట్లా గేమ్ ఆడి డబ్బులు పడగొట్టుకున్నా మీకేం చెప్పలేదు? ఆ మాట ఏమి చెప్పలేదు. గతంలో ఆడుతున్నట్టుగా? గతంలో ఆడాడు. గతంలో ఆడిపోతే నేను కొన్ని తీర్చాను డబ్బులు. ఎంతవరకు కట్టారు మీరు? 350 దాకా కట్టాను. 350. చెల్లపెళ్ళినప్పుడు కూడా అప్పుడే చేశాడు ఆ పని. మీరు అప్పుడు బెదిరించలేదా మరి? ఇట్లా బెదిరించామండి. బెదిరితే ఇలాగే ఏం చేస్తాడు పిల్లడు, ఏం చేస్తాడని, ఏం చేసుకుంటాడని మనం ఇంకేం అనలేదన్నమాట. ఇంకంతే. ఏం చెప్తాం అనుకుంటాం మిగతా పిల్లలకి ఇలా ఆడి పిల్లలకి మరి ఏ రకంగా జరగకూడదు. మరి అది అంతే. అది రకంగా నాకు జరిగినట్టు అన్యాయం వాళ్ళకి జరగకూడదు. మరి ఈ రకంగా అయితే అది చెప్తున్నారు. ఇది సోమేష్ తండ్రి రమణ చెప్తున్న విషయం.